ఈ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించడానికి పిలిచిన మేడం ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉపాధ్యాయులు గారికి, అలాగే విద్యార్థులు, అలాగే పత్రికా విలేకరు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ మధ్యాహ్న పథకం భోజనం పేరు పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వీళ్ళందరికీ చెప్పి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెడితే బాగుంటుందని. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాలు పెట్టడానికి ముందు 7-8 సంవత్సరాల క్రితం మేము గత ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసినప్పుడు పెద్ద రేట్లు ఎక్కువైపోయినప్పుడు భవన కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. ఆ రోజు బాగిరేపేటలో మేము డొక్కా సీతమ్మ భోజనాలు ఆ భవన కార్మికులందరికీ కూడా పెట్టడం జరిగింది. అదే సీతమ్మ గారి పథకాన్ని, మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టిన నామకరణం చేసిన